మన జీవితంలో ప్రతి జర్నీకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన అర్థం కలిగించే ఒక అందమైన ప్రయాణం ఈ వాల్పరే ఘాట్ రోడ్ మీదుగా అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఈ బైక్ రైడ్. సాధారణ ప్రయాణం కంటే ఇది ఒక భావోద్వేగంతో కూడిన ఒక చక్కటి జ్ఞాపకం. ఎలా అంటే వాల్పరే ఘాట్ రోడ్ అనే మాట వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి దట్టమైన అడవులు, ఈ 40 హెయిర్ పిన్ బెండింగ్స్ ఉన్న అద్భుతమైన టర్నింగ్ పాయింట్స్. ఒక్కో బెండ్ మన బైక్‌ని మెల్లగా వంచిన ప్రతిసారి మనలో ఉన్న అడ్వెంచర్ స్పిరిట్ పూర్తిగా బయటకు వస్తూ ఉంటుంది. ఈ ప్రయాణం దాదాపు 75 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతి కిలోమీటర్లలో ప్రకృతి తన అందాన్ని మనతో మాట్లాడుతూ ఉంటుంది. కొండలపైకి ఎక్కుతున్నప్పుడు పొగమంచు మెల్లగా నీ ముఖాన్ని తాకుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. చుట్టూ ఉన్న గ్రీన్ టీ తోటలు, అడవి మధ్యన కనపడే నీటి సెలయేర్లు చూసి ఒక్కసారిగా జీవితాన్ని మనం స్లో మోషన్లో చూస్తున్నామన్న భావన కలుగుతుంది. ఈ మార్గంలో అడవుల్లో ఈ మార్గంలో ఉన్న అడవుల్లో ఏనుగులు, అరుదైన హార్న్‌బిల్ పక్షులు మనకి వెల్కమ్ చెప్తూ ఉంటాయి. అందుకే ఈ మార్గంలో అందరూ నెమ్మదిగా, చాలా హారన్ కొట్టకుండా వెళ్తూ ఉంటారు. మీరు కూడా అలాగే వెళ్ళండి. ఈ దారి మధ్యలో చిన్న చిన్న టీ స్టాల్స్, కేఫేలు మీ ప్రయాణాన్ని మరింత అందంగా, ప్రత్యేకంగా మారుస్తాయి. ఇక్కడ టీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొండలు, అడవులు, టీ తోటల మధ్య ప్రయాణిస్తూ చివరం మనం చేరుకున్న దక్షిణ భారతదేశపు నయాగరాగా పిలిచే అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. ఈ జలపాతం కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో చలకుడి నదిపై ఏర్పడింది. దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి జలజల ప్రవహించే ఈ జలపాతం అందాన్ని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యాత్రికులు వస్తారు. ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలో ఈ జలపాతం పూర్తి ప్రవాహంతో కనిపిస్తుంది. ఈ సమయంలో ఇక్కడ ఉండే వాతావరణం మాటల్లో చెప్పలేనిది. ఇక ఈ జలపాతం ఎందుకు ప్రత్యేకం అంటే ఇక్కడ ఎన్నో ఫేమస్ సినిమాలు షూటింగ్ జరిగాయి. బాహుబలి, దిల్సే, పున్నాగ మన్నన్, రావణ్ వంటి చిత్రాలకు ఈ జలపాతం ఒక అందమైన బ్యాక్డ్రాప్ అయింది. మనం నడుస్తున్న ఈ నేల మీద ఒకప్పుడు మనకు అభిమాన హీరోలు నడిచారని ఆలోచించగానే మనకు కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనకి కొన్ని సందేహాలు రావడం సహజమే. వాటి క్లారిటీ ఇవ్వాలంటే ముందుగా టైమింగ్ విషయానికి వస్తే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ జలపాతాన్ని చూడడానికి అనుమతి ఉంటుంది. మరీ ఆలస్యంగా అయితే అడవి అధికారులు అనుమతించరు. ఎందుకంటే రాత్రి సమయంలో అటవీ ప్రాంతంలో ఉండడం ప్రమాదకరం కాబట్టి. ఇక్కడికి చేరుకోవడానికి 2 రకాల మార్గాలు ఉన్నాయి. వాల్పరే ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళే ప్రయాణం సాహసభరితంగా ఉంటే, మరో మార్గం కొచ్చి లేదా చలకుడి మీదుగా కూడా చేరుకోవచ్చు. అక్కడి నుంచి సులువుగా బస్సులు, కార్లు, బైకులు ద్వారా రావచ్చు. ఇక ట్రెక్కింగ్ గురించి మీరు ఎటువంటి సందేహపడాల్సిన పని లేదు. అయితే వీటిపై నడవడం పెద్ద కష్టమేం కాదు, కానీ మంచి షూ వేసుకొని వెళ్తే మంచిది. వర్షాలు కాస్త ఎక్కువగా ఉండే సీజన్లో వెళ్తున్నారు కాబట్టి మంచి రెయిన్ కోట్, మంచి అంబ్రెల్లా, మంచి షూస్, మంచి గ్రిప్ ఉండేలాగా ఉండి చూసుకోండి. ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే ప్రతి మనిషికి రూ. 50 నుంచి రూ. 100 మధ్య ఉంటుంది. వాహనాల పార్కింగ్కి కారుకి రూ. 50, బైక్ రూ. 20 తీసుకుంటారు. కానీ చివరిగా ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని మీ కెమెరాల్లో బంధించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి మలుపులో, ప్రతి అడుగులో, ప్రతి దృశ్యాన్ని అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని పరితపిస్తూ ఉంటారు. సో ఈ జర్నీ మీకు ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ ఏకంగా 81.5 అడుగుల ఎత్తు నుంచి నదీ ప్రవాహం పడుతుంది. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ దీని స్పెషల్ ఏంటంటే ఇది చాలకుడి నది మీద ఏర్పడింది. ఈ నది వాస్తవానికి వెస్టర్న్ ఘాట్స్లో షోలాపూర్ రేంజ్ నుంచి మొదలవుతుంది. ఈ పర్వతాల నుంచి జాలువారుతూ ఇక్కడ వచ్చి 3 భాగాలుగా విడిపోయి కిందకి దూకుతుంది. నీటి శబ్దం హోరుమంటూ ఉంటుంది. ఓ బాగా బిజీగా ఉన్న మెట్రో సిటీ ఆఫీసుల నుంచి వచ్చిన మనిషికి అసలు ఒక మ్యూజిక్ థెరపీలా ఉంటుంది. ఈ జలపాతానికి టోటల్ 4 డ్రాప్స్ ఉంటాయి. అందులో పెద్దది ఏంటంటే 167 అడుగుల నీటి ప్రవాహం. దీనికి వెడల్పు కూడా 100 మీటర్ల వరకు ఉంటుంది. అంటే మన ఇన్స్టాలో చూసే వైడ్ యాంగిల్ రీల్స్ అన్నీ ఇవే అన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు అత్తిరిపల్లి అంటే ఏంటి?
ఇది ఫారెస్టా, వాటరా ఏంటి అని. యాక్చువల్లీ ఈ వాటర్ ఫాల్ చుట్టూ ఫారెస్టే ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, బ్యాంబూ బుషెస్, ఎక్కడికక్కడ పచ్చడి చెట్లు, వానల మధ్య అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎలిఫెంట్, టైగర్స్, లియాన్ బెయిల్ట్ మకాక్ వంటివి కూడా ఇక్కడ అడవుల్లో ఉంటాయి. పచ్చదనం మాత్రమే పెయింటింగ్లా ఉంటుంది. మీకు ఫొటోస్ తీసుకోవడం అంటే పిచ్చి ఉంటే ఈ బ్యాక్డ్రాప్ మీకు బాగా సూట్ అవుతుంది. ఇక్కడ బెస్ట్ టైం ఏదంటే వర్షాకాలం. ఈ జూన్ టు సెప్టెంబర్ ఇక్కడ ఫుల్ హైప్ ఉంటుంది. జనాలు భారీగా వస్తారు. ఈ కలర్ కాంట్రాస్ట్ స్టన్నింగ్గా ఉంటుంది. ఇంకా ఓ విషయం ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు మందు తాగే బీచ్లో బీర్ కొట్టి ఆ టైప్ కాదు. సో ఈ టూరిస్ట్ స్పాట్ అనేది ప్రకృతితో మనసు కలిపే స్పాట్. సో ఇక్కడికి రాగానే మొబైల్ నెట్వర్క్ పోవడం, ఫోన్ తక్కువ యూసేజ్ చేయడం, ఇవన్నీ కలిసి నీకు డీటాక్స్ లాగా అనిపిస్తుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం దాదాపు 70 లక్షల మంది టూరిస్టులు వస్తారు. మీరు వెళ్ళాలంటే ముందుగా ప్లాన్ చేయాలి. సో దానికి క్రౌడ్ టైమ్స్, వీకెండ్స్, హాలిడేస్ని అవాయిడ్ చేసి ప్లాన్ చేయడం బెటర్. ఇక్కడికి ఎలా వెళ్ళాలి? సో బైక్, బస్సు, ట్రైను ఉంది. సో మనం బైక్ రైడ్ కాబట్టి మన ఓన్ స్టైల్. ఇది చాలామంది ఫేవరెట్. ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ మాకు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫ్లెక్సిబుల్గా వెళ్ళొచ్చు. సో మేము దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి బైక్ తీసుకొని అలా వాల్పరే ఘాట్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ ఎక్స్పీరియన్స్ గూగుల్ మ్యాప్లో అత్తిపల్లి వాటర్ ఫాల్స్ పార్కింగ్ అని సెర్చ్ చేయగానే మనకు వచ్చేస్తుంది. వాటర్ ఫాల్ ఎంట్రన్స్ దగ్గరికి మీరు రాగానే దీని ఎంట్రన్స్ టైమింగ్స్ 8 AM to 6 PM అని ఉంటుంది. సో ఆ తర్వాత వస్తే మీకు చెక్ పోస్టులు ఉంటాయి. సో క్లోజ్ చేస్తారు. సో ఎర్లీగా రావడం బెటర్. సో నెక్స్ట్ ఒకవేళ మీరు ట్రైన్కి రావాలనుకుంటే మనకు అందుబాటులో ఉన్న రైల్వే స్టేషన్ చాలకూడి రైల్వే స్టేషన్. ఇది అత్తిపల్లికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఇక్కడికి చేరాక నువ్వు బస్సు లేదా ఆటో ఏదైనా బుక్ చేసుకోవచ్చు. లేకపోతే బస్సులు అక్కడ నుంచి వాటర్ ఫాల్ వరకు వస్తూ ఉంటాయి. సో నలుగురు కలిసి ట్రావెల్ చేస్తుంటే ఆటో షేర్ తీసుకొని రావచ్చు. సో ఒకవేళ మీరు ఫ్లైట్లో రావాలనుకుంటే ఇక్కడ దగ్గరలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇది అత్తిపల్లికి సుమారుగా 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో అక్కడ నుంచి మీరు క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా అత్తిపల్లి వాటర్ ఫాల్స్ వరకు వచ్చేయచ్చు. మేము స్టెర్లింగ్ రిసార్ట్లో స్టే చేసాం. సో అందులో మేము తీసుకున్న రూమ్ వచ్చేసి వాటర్ ఫాల్ వ్యూ ఇండల్గ్ సూట్ విత్ బాల్కనీలో స్టే చేసాం. సో మాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్, మంచి ఫుడ్ క్వాలిటీ అన్నీ మాకు దొరికాయి. అలాగే ఇది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 37 కిలోమీటర్సు. ఈ చలకుడి రైల్వే స్టేషన్ నుంచి 32 కిలోమీటర్స్. సో మనకి ఈజీగానే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. స్టెర్లింగ్ అత్తిపల్లి రిసార్ట్ మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్న బెస్ట్ రిసార్ట్. ఇది నియర్ అత్తిపల్లి వాటర్ ఫాల్స్ నుంచి 1.7 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో మీకు ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా అడ్వెంచర్ ట్రిప్కి కావాల్సిన మనశ్శాంతి మీకు ఇక్కడ దొరుకుతుంది. స్పేసియస్ రూమ్స్, ఎలగెంట్ సూట్స్, మెయిన్లీ అత్తిపల్లి జలపాతం వ్యూ సూట్స్, ఈ గార్డెన్ వ్యూ, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ కోసం ప్లే ఏరియా, అలాగే ఇండోర్ గేమ్స్, వర్కౌట్ మిస్ అవ్వకుండా ఉండేందుకు ఫిట్నెస్ సెంటర్, అలాగే గేమ్స్ ఇండోర్ గేమ్స్ అన్నట్టు క్యారమ్స్, చెస్ ఇవన్నీ ఉంటాయి. మల్టీ కజిన్ రెస్టారెంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫుడ్స్ కూడా మీకు దొరుకుతాయి. మీకు ఇక్కడ కేరళ స్పెషల్ మీకు బాగా నచ్చుతాయి. ఇక నెక్స్ట్ వెల్ మేనర్ స్టాఫ్. సో దిస్ ఈజ్ ద బెస్ట్. మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్కి రెడీ అవ్వండి. సో స్టెర్లింగ్ అత్తిపల్లి మీకు ముందే బుక్ చేసుకోవడానికి బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఉన్న ప్లేస్ కాబట్టి త్వరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇన్ఫినిటీ పూల్లోకి ఎంటర్ అవ్వగానే మంచి ఫీల్ రావటం పక్కా. ఎందుకంటే ఎదురుగా ఫారెస్ట్, చెట్లు, ఈ అత్తిపల్లి వాటర్ ఫాల్స్ వ్యూ, చలకుడి నది మన చుట్టూ ఉంటాయి. సో మనకి అమేజింగ్ ఫీల్కి లోన్ అవుతాం. వీటన్నిటి మధ్య స్విమ్మింగ్ పూల్లో మనం స్విమ్మింగ్ చేస్తూ ఈ మంచి వ్యూ చూస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది, మంచి ఫీల్ వస్తుంది. సో మీరు స్విమ్మింగ్ అయ్యాక మీ రిక్లైనర్లో కూర్చొని స్విమ్మింగ్ పూల్ ఎదురుగా ఉన్న వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ టైప్స్ రూమ్స్ ఉన్నాయి. ఇది
మనకి మంచి ఫీల్ ఉంటది కాబట్టి ఇందులో 4, 5 టైప్స్ ఉన్నాయి. ఇందులో తక్కువ అంటే ఇండల్గ్ రూమ్ విత్ బాల్కనీ. నెక్స్ట్ హై ఎండ్ వచ్చేసి వాటర్‌ఫాల్ వ్యూ ప్రెసిడెన్షియల్ సూట్ విత్ బాల్కనీ. ఇది 22,000 వరకు ఉంటది. ఇక మేమున్నది వాటర్‌ఫాల్ వ్యూ, ఇండల్గ్ సూట్ విత్ బాల్కనీ. ఇక నెక్స్ట్ రూమ్ టైప్స్ రివర్ వ్యూ ఎలిగెంట్ సూట్ విత్ బాల్కనీ. ఇది కూడా 13,000 ఉంటది. ఇక నెక్స్ట్ రివర్ వ్యూ ఎలిగెంట్ సూట్ విత్ బాల్కనీ 11,000. దిస్ ఈజ్ అబౌట్ అవర్ స్టే ఇన్ స్టెర్లింగ్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. ఒకవేళ మీరు బస్సుకు రావాలనుకుంటే చాలకుడి బస్ స్టేషన్ నుంచి తిరుచూర్ అత్తిరిపల్లి మార్గంలో వెళ్ళే చాలా బస్సులు ఉంటాయి. సో డైరెక్ట్ బస్సులో ఉంటాయి. సో ఆ బస్ ఎక్కేస్తే మీరు డైరెక్ట్ ఇక్కడ దిగేస్తారు. నెక్స్ట్ ఒకవేళ మీరు బైకర్స్ కాబట్టి మధ్యలో ఫ్యూయల్ అయిపోద్దా ఎలాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బైక్ మీద అయితే ముందుగా చాలకుడి, పరకడవు, ఎరట్టుముగం, అత్తిరిపల్లి ఈ లైన్లో అసలు మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి కానీ పెట్రోల్ స్టేషన్లు అసలు ఉండవు. కాబట్టి మీరు స్టార్ట్ అయ్యేటప్పుడే చాలకుడి దగ్గరే ఫిల్ చేసుకొని స్టార్ట్ అవ్వడం బెటర్. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. దీనికి బెస్ట్ టైం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు జూన్ టు సెప్టెంబర్. సో ఇదే కరెక్ట్ అయిన టైం. సో ఇక్కడ సినిమాలు ఎక్కువ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి తెలిసింది బాహుబలి, షారుఖ్ ఖాన్ దిల్సే, మన విక్రమ్ రావణ్, కమల్ హాసన్ పున్నాగై మన్నన్ ఇలాంటి ఫేమస్ మూవీస్ అన్నీ ఇక్కడే షూట్ చేశారు. అవును, మనం ఉన్న ప్లేస్ అదే. సో సరే ఓన్లీ మన తెలుగు, తమిళ్ ఇవే అనుకుంటే మన హాలీవుడ్, నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా ఇక్కడ షూటింగ్ చేశారు. ఆ మూవీ నేమ్ వచ్చేసి బిఫోర్ ద రెయిన్స్ అనే ఇంగ్లీష్ సినిమా కూడా ఇక్కడ షూట్ చేశారు. ఇంకా చాలా సినిమాలు తీశారు, చాలా పాటలు తీశారు. మీకు గుర్తున్నవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఒక డ్యామ్ ప్లాన్ చేసింది. 23 మీటర్ల ఎత్తు, 311 మీటర్ల వెడల్పుతో డ్యామ్ బిల్డ్ చేసి 163 మెగావాట్ల పవర్ జనరేట్ చేయాలని ప్లాన్ చేశారు. సో ఇదంతా బాగానే ఉంది కానీ మన యొక్క అత్తిపల్లి వాటర్ ఫాల్స్ యొక్క బ్యూటీనెస్ అనేది పోతుంది. అందుకని మన జనాలందరూ కలిసి ప్రొటెస్ట్ చేయడం వల్ల అయినా వినకుండా 2005లో మినిస్టర్ వాళ్ళు అప్రూవ్ చేశారు. ఆ తర్వాత 2006లో అంటే 2006లో హైకోర్టు వాళ్ళు క్యాన్సిల్ చేసింది. 2011లో జయరాం రమేష్ ఇక్కడ నో డ్యామ్ అంటూ ఫైనల్ చేశారు. సో అక్కడితో ఇది ముగిసింది. మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఆలోచిస్తున్నావా? రాక్ ఆన్ బ్రో సెలవు రోజు కోసం అంటూ మన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్లో చెప్పినట్టు బాహుబలితో చాలా ఫేమస్ అయిన వాటర్ ఫాల్స్ని ఇండియన్ నయగారా అంటారు. అదే మన అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. సో నువ్వు డిఎస్ఎల్ఆర్ వాడితే నీ ఎస్డి కార్డ్ అంతా ఫుల్ అయిపోద్ది. సో స్పేస్ ఉంచుకొని వచ్చేసేయి.